సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. కుటమార విద్యలు, పిల్లి మొగ్గలు ఒకటి కాదు. ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని కూడా ఇరగదీస్తున్నాడు. ఆయన శాఖను గాలి కొదిలాడు. మిగతా అందరి శాఖల్లో ఏలెట్టి ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్తున్నాడు నారా లోకేష్ నాయుడు గారు. సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరుల్ని అందించాల్సినటువంటి పాఠశాలల్లో గురువుల్ని నియమించాల్సినటువంటి విద్యాశాఖ ఎంత తప్పుడు పనులు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో అసలు చూస్తే మనకి ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల. 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి. అరే, సమాజానికి నష్టం చేస్తున్నామే. ఈ బడిలోకి వచ్చినోడు మళ్లీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిలాగా పట్టుకు ఏలాడతాడు కదా. ఈ దుర్మార్గుడు వచ్చినోడు, తప్పుడు రూట్లో వచ్చినోడు, చిల్లర కొట్టి వచ్చినోడు 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిలాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన కొడుకు నాయకత్వంలో ఎంత నీచాలు చేశారంటే, 16,000 పైచిలకు టీచర్ పోస్టులు తీశాం. మెగా డిఎస్సీ అని చెప్పి ఎంత డగా డిఎస్సీ అంటే మెరిట్ లిస్ట్ ప్రకటించరు. నిజంగా ఇది అద్భుతంగా చేస్తే, పారదర్శకంగా చేస్తే ఈ 3,30,000 మంది రాశారు. 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే ఏం చేయాలి? మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, 1వ ర్యాంక్ ఎవడికి, 3,30,000 ర్యాంక్ ఎవడికో ఇవ్వాల్సిన పని ఉందా లేదా? ఎవరంట మెరిట్ లిస్ట్ ఎవరంట బయటికి, ఎవరికి ఎన్ని మార్కులు చెప్పరంట. ఫోన్కు మాత్రం మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్, నువ్వు ఎంపిక చేయబడ్డావు అంటే. ఎంతకు ఎంపిక చేయబడితే అంతకి మెసేజ్ పంపిస్తారు, మరి అన్నో ర్యాంక్ ఇస్తారు. ఎవడెంత కొడితే అంత ర్యాంక్ ఇస్తారా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. ఏమనంటే విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన ఇస్తారు, సిగ్గు శరం లేకుండా. అన్నమైనా తినేదని అడుగుతున్నాను. ఆ ప్రకటన ఇచ్చేవాళ్ళు కేసు పెడతారంట. డిఎస్సీ మీద ఎవడన్నా మాట్లాడితే బొక్కలేస్తాం. తప్పుడు పనులు చేయటం, మిమ్మల్ని ప్రశ్నిస్తే జైలు వేస్తారా? 16,000 చిల్లర పోస్టుల్లో ఎంత దుర్మార్గం అంటే, 2012వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేసేప్పుడు స్పోర్ట్స్ కోటా కింద, అంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, క్రీడల్ని పిల్లల దగ్గర నుంచి, చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి అందరిలో క్రీడాతత్వాన్ని ప్రోత్సహించేదానికి, నైపుణ్యాలను వెలికితీసేదానికి 2% క్రీడాకారుల కోటాలో అన్ని ఉద్యోగాల్లో రాత పరీక్షల్లో పాస్ అయిన తర్వాత